లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అరే ఇక్కడైతే అందం మెరిసిపోతుంది. హలో ఇక్కడ మురిసిపోతుంది. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు. అమ్మయ్య ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? రాయలసీమకు వచ్చాం మేము, మైదుకూరుకు వచ్చాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అందమైన మహిళలు అంట. అందమైన మహిళలు ఎక్కడ మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడ పోయినా అందమైన మహిళలు ఉంటారు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ముసలోళ్ళైనా అందంగా ఉంటారట. ఆడవాళ్ళంటే మెరిసే కోహినూరు, ఎవరు ఆపలేర్రా ఈ ఆడవాళ్ళ జోరు. వీళ్ళ ప్రేమ స్వచ్ఛమైన పన్నీరు, వీళ్ళ ఎనర్జీ గలగల పాడే సెలయేరు. ఏదన్నా మన తర్వాతనే. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు అంతా రెడీగా సిద్ధంగా ఉన్నది. అయితే మీరు మీ ఆయనకి ఎప్పుడు నీకు అంత సీన్ లేదురా అని అంటారు చెప్పండి? మా పక్కింటి ఆవిడ నేను కాసుల పేరు చేయించాడు మా ఆయన, నీకు అంత సీన్ లేదే అని చెప్పి. ఓహో, పక్కింటి ఆవిడకి చెప్తారా మీరు? అంటే వాళ్ళ ఆయన కాసుల పేరు చేయించాడంటే మీరు నమ్మరా? నమ్మలేదు. ఎందుకు? వాళ్ళ ఆయన ఆమెకు చేయించాడేమో, నువ్వెందుకు నమ్మవు? అది ఎప్పుడు ఇలానే చెప్తుంటుంది. ఎందుకు నమ్మవు అంటే మీ ఆయన నీకు ఎప్పుడు చేయించలేదు కాబట్టి. పక్కింటి ఆవిడ వంట మెచ్చుకున్నప్పుడు అంత సీన్ ఏం లేదు. ఎవరు మెచ్చుకున్నప్పుడు? మా ఆయన. మీ ఆయన పక్కింటి ఆవిడ వంటని మెచ్చుకున్నాడా? అంత సీన్ ఏం లేదు ఆమెకు, అందుకని ఊరికే అట్లా చెప్తున్నాడు. అందుకే అంత సీన్ ఏం లేదు. ఆవిడ వచ్చి మీ ఆయన గురించి చెప్పడం ఏంటండి బాబు? నేను రవి తమ్ముడితో డాన్స్ చేస్తానంటే నీకు అంత సీన్ లేదు అన్నప్పుడు. నాకంత సీన్ లేదు. మీరు శ్రీలీల ఎలా ఉన్నారు, నేను చూడ ఎలా ఉన్నాను, మన ఇద్దరికి మ్యాచ్ కింద. అందరు మిమ్మల్ని చూస్తారు, నన్ను చూడరు ఎవరు. మీరు ఏదైనా యాంకరింగ్ కదా, మీ పక్కన డాన్స్ చేయాలంటే అది గ్రేటే కదా. సో నేను వేస్తానంటే మా ఆయన నీకు అంత సీన్ లేదు అంటాడు. మీ ఆయన ఎట్లా అన్నాడా? ఇప్పుడు చేసి చూపెడదాం. నువ్వు రాక, నువ్వు రాక. ఏ కుర్చీని మడత పెట్టండి రా. ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి ఈ మడత పెట్టేదనుకో ఈమె మొత్తం షో మొత్తం ఇట్లా. కంగ్రాచులేషన్. మా ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్తానంటే వాళ్ళు చూసి అంత సీన్ లేదు అని చెప్తారు. అవును, గోవా అని చెప్తారు, తీసుకెళ్ళేది కడప చౌరస్తాకి. అదైనా బాగుంటుంది. కడప బాగుంటది కానీ గోవా అని చెప్తారు కదా. క్రేజీ ఆన్సర్ ఇది. బాగుంది. నీకు పెళ్లి కాలేదు కానీ మా ఐశ్వర్య బియ్యం తీసుకో. నీకు పెళ్లి కాలేదు కాబట్టి ఐశ్వర్య బియ్యం తరపు నుంచి కిలో బంగారం. మార్నింగ్ నుంచి అడుగుతున్నానండి ఇలా జరుగుతున్నాయంటే అంత సీన్ ఉందా నీకు, అక్కర్లేదన్నారు. మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందని చెప్తే ప్రోగ్రామ్ ఎవరన్నారు మీతో అంత సీన్ లేదు? మా హస్బెండే అండి. మీ హస్బెండ్ అన్నాడా? అంటావా చూద్దాంలేండి, ఇప్పుడు వెళ్తాను అనేసి హాఫ్ అన్ అవర్ లో రెడీ అయ్యి వచ్చానండి. అది చూసారా బావా, అక్కొచ్చింది, అందమైన చీర కట్టుకొని వచ్చింది, ఇప్పుడు అందమైన వాక్ కూడా చేస్తుంది. అక్క నువ్వు రాక. మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పట్లు. లెట్స్ వెల్కమ్ దెం. మధుర వెన్నెలగా సెనుగదరా, ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా. బొమ్మోలే ఉన్నదిర పోరి, బం బం బాటుకుందిరా నారి. లడ్డోలే ఉన్నదిర గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. అమ్మ మీ పేరు? నాకు ఒక చిన్న పాప, నా పేరు స్వరూప. మీరే చిన్న పాపలా ఉన్నారు. మీకు చిన్న పాపనా? ఏం చేస్తుంటారు? బావగారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తున్నారు. మీరు కూడా హెల్ప్ చేస్తున్నారా? హౌస్ వైఫ్? హెల్ప్ చేస్తాను. పాప పేరు హిమశ్రీ. హిమశ్రీ. ఎన్ని సంవత్సరాలు పాపకి? 1 year. వావ్, మహాలక్ష్మి వచ్చింది అయితే ఇంటికి. కంగ్రాచులేషన్స్. అమ్మ మీ పేరు? అందరికి ఆనియన్ దోశలు ఇష్టము. నా పేరు అనూష. ఆనియన్ దోశ అనుసానా?
బాగుందమ్మా. ఎక్కడ ఉంది కొట్టు? కొట్టేయలేదు. సైకిల్ మొత్తం సైకిల్ మీద మసాలా దోశ, ఆనియన్ దోశ. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years. వెరీ గుడ్. మా ఆయన తెల్లరాత నేనన్నా, నా పేరు కవిత. అమ్మా మీ పేరు? దేవుడు అంటే అందరికి ఇష్టం, శ్రీదేవ్ అంటే రవికి ఇష్టం. అవును, నాకు శ్రీదేవి గారు అంటే భలే ఇష్టం. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇటిద్దరు రెడీగా ఉన్నారు, తీసుకురండి సామాన్లు. మీరు ఈ 2 ఫింగర్స్ తో ఆ డంబుల్ ని ఆ బుడగ మీద ఇట్లా బ్యాలెన్స్ చేస్తారు. నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్లు చెప్తూ ఉండాలి. ఇది మెల్లగా అలా బుడగ మీద పడి పగిలిపోద్ది. అప్పుడు పగిలిపోయినప్పుడు కూడా పాయింట్ పోద్ది. కమాన్, చేతులు చాపండి. చెయ్యి మార్చొద్దు, ఆ చెయ్యి అట్లే పెట్టాలి. పక్కన సపోర్ట్ ఇవ్వద్దు, మీ చేయితో సపోర్ట్ తీసుకోవద్దు. క్వశ్చన్ ఏంటంటే, అమ్మా నాన్న నాకు పెళ్లి ఇప్పుడే వద్దు, ఎందుకు బిడ్డ? ఇగో ఇది కారణం అని ఏ కారణాలు చెప్పి పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తారు. అప్పుడే జీవితం నాశనం చేసుకోవడం ఇష్టం లేక. అంటే నేను జీవితం ఇప్పుడే అంత ఏజ్ రాలేదు అని. ఇంకా ఏజ్ రాలేదు మమ్మీ, ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్. ఇంకా చదువుకోవాలని ఉంది. జాబ్ రాలేదని. ఆ జాబ్ వచ్చి సంపాదించి నా కాళ్ళ మీద నేను నిల్చొని అప్పుడు పెళ్లి చేసుకుంటా. అమ్మ వాళ్ళకి తోడు ఉండాలని. అమ్మా నాన్న మిమ్మల్ని వదిలిపెట్టి పోవాలని లేదు. ఎవరన్నా లవ్ చేసినప్పుడు ఇంట్లో పెళ్ళొద్దంటారు. నేను మన పక్క వీధిలో ఉన్న రమణాని ప్రేమిస్తున్నాను, అందుకే ఇప్పుడు పెళ్ళొద్దు అని అంటారు. అందరికన్నా నేను చిన్నదాన్ని ఉన్నప్పుడు తొందరగా పెళ్లి చేస్తా అంటే వద్దంట. మన అక్క మన అన్న అక్కడ కడపలో ఉన్న పెద్దనాయన వాళ్ళ కొడుకు చేసుకోవచ్చు కదా ఫస్ట్ అని అంటాం. అవును, నా రేంజ్ అబ్బాయి దొరకలేదు. ఇంకా మీరు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా మన రేంజ్ కి సరిపోవట్లేదు. నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు చేసుకోనంట. నేను అనుకున్న గర్ల్ రీచ్ అయిన తర్వాత గోల్ నా ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళు చూస్తే చేసుకుంటాను అని. మనకు ఆస్తి తగ్గట్టుగా ఉన్న వాళ్ళతోనే చేసుకుంటా. అవును, మా అమ్మ మా నాన్ని బాగా చూసుకునే వాళ్ళు వస్తే అయిపోయింది. మా ఫ్యామిలీకి సపోర్ట్ వచ్చే వాళ్ళు చేసుకుంటారు. అన్ని ఆన్సర్లు అయిపోయినాయి, కానీ ఎక్కువ శాతం మీరు ఫోల్డ్ చేస్తా ఉన్నారు కాబట్టి పాయింట్ 2. చెయ్యి చాపమ్మా. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి విషయాల్లో ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటారు? సమస్య వచ్చినప్పుడు. ఏ సమస్య చెప్పు? ఏదో డబ్బులు అయిపోయినాయి, తనలో పేర్లు ఎక్కువ ఉన్నాయి, ఏ సమస్య? తల పేర్లు అంటే మొగుడు చూస్తాడండి. తల్లో పేర్లు మొగుడు చూస్తారు. ఫ్రెండ్స్ ఎందుకు చూస్తారు? పోయే తల్లి నీ దగ్గర రామంటారు. మరి నాకు మీ ఆయన ఫోటో చూడాలి. వద్దులేండి, మళ్ళీ మా ఆయన మీరు అడుగుతారేమో. వద్దులేదు, నాకు పేర్లు లేవు, మీ ఆయన అడగను. ఏమో ఇన్ని షోస్ చేసుకుంటారు కదా, ఎక్కడైనా వచ్చాయేమో. ఏమో చిచి, ఇంత బతికే పేర్ల గురించి మాట్లాడుతున్నాను. చెప్పు. ఎవరినైనా ప్రేమించినప్పుడు, లవ్ చేసినప్పుడు సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటావా? అవును. మనీ విషయంలో ఎవరినైనా బెదిరించడానికి, ఎవరినైనా కొట్టడానికి, వార్నింగ్ ఇవ్వాలి, దౌడల వాళ్ళకి కొట్టాలి అంటే అరే నన్ను అన్నాడు రా వాడు అంటాం. ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు, వాళ్ళు బాగలేదు అన్నప్పుడు ఫ్రెండ్ హెల్ప్ చేసుకొని, రోడ్ మీద పాపం ఇట్లున్నారా డబ్బులు పంపిరా తొందరగా అంటాం. అవును. ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు షెల్టర్స్, ఇంట్లోకి వెళ్ళి. అవును, మా అయ్య లాంటి వాళ్ళు ఉంటారు. క్లాస్ ఎగరగొట్టి సినిమాకి వెళ్దాం పదరా. బంకు కొట్టాలంటే ఫ్రెండ్స్ రావాల్సిందే. బట్టలు కొనడానికి హెల్ప్, బట్టలు కొనడానికి సెలెక్షన్. అవును, నేనైతే అదే చేస్తా. 5 4 3 2 1 పాయింట్ వచ్చింది. నీకు నాకు సెట్ అయ్యింది, సో హ్యాపీ. సో 2 పాయింట్లు వచ్చేసాయి కాబట్టి ఇంకా 3వ పాయింట్ ఆడే అవకాశం ఉన్నా ఎందుకు చెప్పండి, 2 పాయింట్లు వచ్చేసాయి. రౌండ్ విన్నర్. Congratulations, 2,500 rupees. సెకండ్ రౌండ్ ఆడాలి అని అంటే మీలో చాలా ఒక యాక్టివ్ పార్టిసిపెంట్ ఉన్నాడు అని నేను నమ్మాలి. యాక్టివ్ పార్టిసిపెంట్ ఉన్నాడని నమ్మేది ఎలా? ఒక మాస్ బీట్ వస్తుంది, ఆ మాస్ బీట్ కి మాస్ డాన్స్ చేయండి. ఎవరైతే ముఖ కవలికలు బాగుంటాయో ఇది మాస్ అంటే. కాబట్టి ఈ మాస్ ఎక్స్ప్రెషన్స్ పెడతారో డాన్స్ తో పాటు వాళ్ళని లోపలికి పిలిచేస్తా. రెడీ? మ్యూజిక్ అయ్యి బాబురావు.
వాట్స్ యువర్ నేమ్? హాయ్ రవి అన్న. హాయ్ అమ్మా. మై నేమ్ ఇస్ సుష్మిత. సుష్మిత గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ జాబ్ ఇన్ హైదరాబాద్. అంటే కన్ఫ్యూజన్ లో ఏం ఫస్ట్ టైం కదా చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తానే నాకు మాటలు రావట్లేదు. ఫస్ట్ టైం అంటే ఇంతవరకు మా ప్రోగ్రామ్ చూడలేదు. ప్రోగ్రామ్ చూసాను, డైరెక్ట్ గా చూడలేదు కదా. ఓ జూలో లైవ్ లో కోతిని చూస్తే ఎట్టుంటదా అట్లుంటది. ఐ అండర్స్టాండ్. అమ్మా సాయి లక్ష్మి. సాయిలక్ష్మి ఏం చేస్తుంటావు అమ్మా? బీటెక్. బీటెక్ చదువుకుంటున్నావు, వెరీ గుడ్. పెళ్లి కాలేదు నీకు ఇంకా? నా పేరుకి అర్థం గోపిప్రియ. అమ్మా వచ్చేనేమ్మా? ఆడవారి పసుపు కుంకాలకి సౌభాగ్యం ఎంత ముఖ్యమో నా పేరు సౌభాగ్య. ఎంత హెవీగా ఉంది ఏంట్రా? ఇంకొకసారి చెప్పమ్మా, వినడానికి చాలా కొత్తగా ఉంది. ఆడవారికి పసుపు కుంకాలు ఎంత ముఖ్యమో సౌభాగ్యం, నా పేరు సౌభాగ్య. ఈ పాటకి ఎంజాయ్ చేసేటోళ్ళు ఇక పెళ్లి కానీ ఈమె. అమ్మా చల్లగా పుట్టి మీ పేరు చెప్పండి. ఈ సౌభాగ్యం నాగలక్ష్మి. ఎంత చక్కగా నాలో ఉంది లక్ష్మి ప్లస్ పవర్. నాగు పాము బుష్. అరే ఏంద్రా అందరు ఇట్లున్నారు ఇడా? ఎవరు పేరు తిన్నాక చెప్పట్లేదు ఏంద్రా? మొత్తం అంతా నాకే దొరుకుతారు ఇట్లా. సరే ఇప్పుడు మీ 5గురు మధ్యలో కాంపిటీషన్ ఏంటంటే మీరు డాన్స్ చేస్తారు. ఒక పాట వస్తుంది, ఉన్న చోట డాన్స్ చేస్తారు. పాట అయిపోయిన వెంటనే ఉన్న చోటు నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న స్టూల్ ని వెతికి దాని మీద కూర్చోవాలి. 5గురు ఉన్నారు, 4 స్టూల్స్ ఉంటాయి. దొరకని వాళ్ళు ఎలిమినేట్ అవుతా ఉంటారు. లాస్ట్ ఒకరు విన్నర్ అవుతారు. ఈ ప్రాసెస్ లో మీరు డాన్స్ చేయడం, మీరు వెతకడం, కళ్ళు నొస్తాయి కాబట్టి మీ కంటికి గంతలు కట్టేస్తాం. ఓకేనా? ఎందుకంటే మీ కళ్ళు చాలా ప్రెషియస్ కాబట్టి, చాలా అందమైన కళ్ళు కాబట్టి వాటికి ఏం కాకుండా మనం కాపాడుకుంటాం. అర్థమైంది కదా గేమ్? తీసుకురండి రా. 5గురు డాన్స్ చేస్తారు. బాగా డాన్స్ చేసిన వాళ్ళ దగ్గర నేను స్టూల్ పెడతా. 3, 2, 1 మ్యూజిక్. బ్యాక్ నాగా. What you want to tell me no? Del casino. Don't say no. Lip me no, hip me no. Gucci kiss me. ఇలా ఫస్ట్ ఓడిపోతారు అనుకోలేదండి. మీరు లాస్ట్ వరకు ఉంటారేమో అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేశాను కానీ కదా ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంది. వాళ్ళు మొత్తం మీకోసమే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. విన్ 500 రూపీస్. సెకండ్ సాంగ్ మ్యూజిక్. షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్ కలిగేసి నాకు దానితోటి నా ఛానల్స్. నీ సోపు ఎంత సైకోనో నీకేం తెలుసు? వెతకాలి, వెతకనే దొరకనిది ఏదీ లేదు. పోయి అదే దొరికిందా? కూర్చో. వేలప్ప ఏడ కూర్చున్నావు? దిగుతా నువ్వు.
ఆల్మోస్ట్ హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉన్నాను. మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 విసులు. నువ్వు ఆడినంత సేపు మా ఆడియన్స్ మైండ్ లో ఒకటే పాట తిరిగింది తెలుసా? నేను వీడని నేడను నేనే. ఇట్లా నడుచుకుంటే ఎందుకు పోతున్నావు అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక రూట్ చెప్తున్నారు, కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ నువ్వు చాలా సేపు వరకు నీకు ఇది వాస్తు బాగుంటది, ఈడనే ఉండు అని ఎవరు చెప్పినట్టు ఆడనే ఎందుకున్నావు? సాంగ్ నంబర్ 3. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబట్టిలో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో. ముగ్గురున్నారు, ఒకటే స్టూల్, కూర్చున్న వాళ్ళే విన్నర్. వెతకండి పెట్టేసా, వెతకండి. సూపర్ గా డాన్స్ చేశారు, సూపర్ గా ఎంటర్టైన్ చేస్తారు. గట్టిగా చెప్పండి. విన్నర్ కి మాత్రం 1500 రూపీస్. కంగ్రాచులేషన్. అండ్ పార్టిసిపేషన్ కి 800 రూపీస్. అండ్ పెళ్లిగాని పిల్ల 800 రూపీస్. కంగ్రాచులేషన్. వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు. మీకు థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. సెలెక్ట్ అయిపోయారు, కానీ సెలెక్ట్ అయ్యారు ఎంత యాక్టివ్ ఉన్నారు అనే కదా మీ డౌట్. ఇప్పుడు డాన్స్ చేస్తారు చూడండి, ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల బయటకు. మ్యూజిక్ రా. ఇదిగోండి, ఈయనే పెట్టుకొని ఇది ప్రెస్ చేస్తే బాల్ లేస్తుంది అనమాట. అప్పుడు దీంతో పట్టుకోవాలి. ఇది పట్టంగానే ఇట్లా పట్టాలి. ఎట్లా పట్టినా ఈ రౌండ్లు ఉన్నాయి కదా కింద, అవి దాటుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్లు వేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్ ఆ బాస్కెట్లు వేస్తారో వాళ్ళే గెలుస్తారు. సరేనా? ఎవరు ఫస్ట్ ఆడతారు? అద్ది మీ టీం ఫస్ట్ ఆడుతుంది. 3, 2, 1 గో. నువ్వు అందుకే ఫస్ట్ వస్తా అన్నవా? నువ్వు ఫస్ట్ వస్తా అన్నప్పుడే డౌట్ రావాల్సింది నాకు. నా బంగారు ఏం ఆడినావు అక్క? ఎందుకు జారుతాంది అక్క? ఇప్పుడు మీరు 3 వేస్తే మీరు గెలిచిపోతారు ఈజీగా. వాళ్ళకి కాకుండా మంచిగా ఆడండి. 3, 2, 1 గో. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల నిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల నొల్లే.
గాజుల లిల్లీ లబ్బరు గాజుల లిల్లీ కొచ్చే చెప్పల రైకల నొల్లి టిప్పరు లారీ బొళ్ళు టక్కరు పెట్టే తిల్లు టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా Five, 4, 3, 2, 1. టైం అప్ అన్న తర్వాత ఆడు ఉండొచ్చు కదా. కొంచెం వెనక తిరిగేటప్పుడు చూసి తిరిగమ్మా. ఇంకోసారి వాళ్ళు 2 గుడ్లు వేస్తే మీరు వాళ్ళకంటే 3 గుడ్లు ఎక్కువ వేసి రౌండ్ గెలిచిరమ్మా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అద్భుతంగా ఆటని ప్రదర్శించినందుకు ఆడవాళ్ళు మీకు జోహర్లు అనుకుంటూ ఇస్తున్నాను మీకు 3000 రూపాయలు. ఓకే, సో ఐశ్వర్య బియ్యం తరపు నుంచి కిలో బంగారం మా పార్టిసిపెంట్స్ కి ఇచ్చేస్తున్నాము. ఓకే, అది మా ఎపిసోడ్ బాగా ఎంటర్టైనింగ్ గా ఉండే కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇంతే ఎంటర్టైనింగ్ గా ఉంటది. వచ్చే ఎపిసోడ్ కలుసుకుందాం. కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు